UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. రాజశేఖర్ గారు, ఈ ఎపిసోడ్ లో మీరు రాసిన మరో కోట్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మీరు రాసిన కోట్ ఏంటంటే, డబ్బు సంపాదన ఎలాగో తెలియదు అనే వ్యక్తి అసలు తెలియనిది డబ్బు ఉపయోగించడం. సో ఒకసారి చెప్పండి సార్. సో యాజ్ ఎ సెడ్, నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్కి, కోచింగ్కి, ట్రైనింగ్కి వస్తుంటారు మనీ విషయంలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు డబ్బు ఎట్లా సంపాదించాలో తెలియదు సార్, నాకు డబ్బు ఎట్లా సంపాదించాలో తెలియదు సార్, నాకు డబ్బు. సో ఇక డబ్బు ఎట్లా సంపాదించాలో తెలియదు అనే ఒక ఇల్యూషన్లో ఉంటాడు మనిషి. అంటే నాకు తెలియట్లేదు, ఎట్లా సంపాదించాలో తెలియట్లేదు. మోస్ట్లీ హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే మోస్ట్లీ ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ఒక జాబ్ ట్రాన్సిషన్లో ఉన్నవాడు కానీ, అంటే ఒక ఫీల్డ్లో ఉంటాడు, ఆ ఫీల్డ్ డ్రై అప్ అయిపోతుంది, బయటకు వస్తాడు, నెక్స్ట్ ఫీల్డ్ ఏం చేయాలో తెలియదు, డబ్బు సంపాదించడం తెలియదు. సో దిస్ సార్ట్ ఆఫ్ హౌస్ వైఫ్ ఉంటుంది, పిల్లలు చిన్నోళ్ళు ఉండేవాళ్ళు, పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు, ఇప్పుడు ఆ పిల్లల గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు. నౌ ఈమె డబ్బు సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటుంది, ఎట్లా సంపాదించాలో తెలియదు. దిస్ సార్ట్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ పీపుల్. లేదా రిటైర్ అవుతాడు, రిటైర్ అయిన తర్వాత ఎట్లా సంపాదించాలో తెలియట్లేదు నాకు నెక్స్ట్ అంటాడు. అంటే దీస్ సార్ట్ ఆఫ్ పీపుల్ అంటే ఒక డబ్బు ఎలా సంపాదించాలి తెలియదు నాకు అని చెప్పి అంటున్న వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియాల్సిన విషయం అంటే, ఈ కోర్టులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు ఏదైతే నాకు డబ్బు సంపాదించడం తెలియదు అనుకుంటున్నారో అది కాదు ట్రూత్. ట్రూత్ ఏంటంటే, వాళ్ళకి డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, మనీని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. అంటే మనీని ఏ విధంగా మనం మేనేజ్ చేస్తే అది ఇన్కమ్లోకి కన్వర్ట్ అవుతుంది. అవును, అది తెలియదు. సో డబ్బుని మేనేజ్ చేయడం తెలియకపోయేసరికి ఏమవుతుందంటే, అది సంపాదించడం తెలియదు అనుకో. అంటే నీ దగ్గర అప్పటిదాకా నువ్వు దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. అప్పటిదాకా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ఉన్న డబ్బులు నువ్వు సరిగ్గా మేనేజ్ చేసినట్టయితే, ఆ మేనేజ్ చేయటం అనే ప్రాసెస్లో నీకు దానికి నెక్స్ట్ ఎట్లా డబ్బులు యాడ్ చేయాలనేది ఆటోమేటిక్గా తెలిసేది. ఈ మేనేజ్ చేయటం అంటే తెచ్చుకున్నావు ఖర్చు. అంటే చాలామందికి ఉండే ఒక ఇల్యూషన్ ఏంటంటే, సంపాదించిన డబ్బులు నెలవారీ ఖర్చులకు, అంటే వాళ్ళకున్న ఖర్చుల వరకు ఖర్చు పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ జీతానికో నెక్స్ట్ సంపాదనకో రెడీ అయిపోతే దాన్ని మనీ మేనేజ్మెంట్ అనుకుంటారు. అది మనీ మేనేజ్మెంట్ కాదు, అది మనీ ఖర్చు పెట్టడం. అంతే, ఖర్చు పెట్టడం మాత్రం వచ్చు. 99% అంటే ఇఫ్ ఎట్ ఐఎమ్ నాట్ హర్టింగ్ అనేవాడు, హర్ట్ చేయడానికి నా ఉద్దేశం కాదు, కానీ నా ఎక్స్పీరియన్స్లో 99% ఆఫ్ జనాలకి డబ్బు ఖర్చు పెట్టడం తెలియదు. కానీ జనరల్గా మనకు స్టేట్మెంట్ ఏమింటారు, సంపాదించడం కష్టం కానీ సార్ ఖర్చు పెట్టడం అంటారా, అసలు నేను ఎక్స్పర్ట్ దాంట్లో, ఇట్లా ఎన్ని పైసలైనా సరే ఇట్లా ఒక గంటలో ఖర్చు పెడతాను, ఒక పూటలో ఖర్చు పెడతాను. నో, ఎలా పడితే అలా ఖర్చు పెట్టడం కాదు. అది ఖర్చు పెట్టడం అనేది పోగొట్టుకోవడం డబ్బుని. అంటే నీ జేబులో మనీని రిలీజ్ చేస్తున్నావు, అది ఖర్చు పెట్టడం కాదు. ఖర్చు పెట్టడం అనే దానికి అది దట్స్ ఎన్ ఆర్ట్. యాక్చువల్గా సంపాదించడం కంటే ఖర్చు పెట్టడం అనేది గొప్ప కళ. కళ అంటే అమ్మాయి కదా, ఆర్ట్. ఓకే, ఇట్స్ ఎన్ ఆర్ట్. అది అందరికీ రాదు. ఎందుకని అంటే ఒకవేళ నీకు గనక ఖర్చు పెట్టడం సరిగ్గా వస్తే నీ ఖర్చులోంచి ఇన్కమ్ వస్తుంది. నీ గనక ఖర్చు పెట్టడం వస్తే నీ ఖర్చులోంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కరెక్ట్. సో ఆ ఖర్చు పెట్టడం అలా అంటే ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా నీకు ఖర్చు పెట్టడం అనేది రాదు. సో ఇప్పుడు ఏమంటాడు, నాకు డబ్బు సంపాదించడం రాదంటున్నాడు. వాడికి డబ్బు సంపాదించడం రాకపోవడం కాదు, ఈ ఉన్న డబ్బుని మేనేజ్ చేయటం రాలే. ఈ ఉన్న డబ్బుని మేనేజ్ చేస్తూ వాడు ఎటువంటి ఎక్స్పెండిచర్ పెట్టాలని, ఆ పెట్టే ఖర్చు కనుక ఇన్కమ్ని జనరేట్ చేసే విధంగా వాడు ఖర్చు పెట్టగలిగినట్లయితే వాడికి డబ్బు ఎలా సంపాదించాలో అర్థమైంది. దీనికి ఈ ప్రాసెస్కి ఏం చేయాలో తెలిసి ఉండేది. అలా ఈ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల వాడు ఏం చేస్తాడంటే, ఈ పార్ట్ వదిలేసి ఆ పార్టే పట్టుకుంటున్నాడు వాడు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ కమ్ టు మీ అండ్ ఐ ప్రీచ్, అంటే నేను ప్రతి వాళ్ళకి నెత్తి నోరు ముత్తుకొని చెప్పేది, నా మాట నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఎందుకు అంటే, నేనేమంటానంటే డబ్బు సంపాదించటం అనేది చాలా ఈజీగా జరుగుతుంది, దాన్ని మేనేజ్ చేయటం అనేది కష్టం. మేనేజ్ చేయటం అనేది టఫ్ ఆర్ట్. మనీ మేనేజ్మెంట్ ఇస్ ద టఫ్ ఆర్ట్. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది నీకు వచ్చిందంటే మనీ సంపాదించడం అనేది దాంట్లో అంటే గాలిలో ధూళి వచ్చినట్టు వస్తుంది అనమాట. లైక్ డస్ట్ ఇన్ ది ఎయిర్, ఇట్ విల్ కమ్ సో ఈజ్. అంటే అంత ఈజీగా అది నీ లైఫ్లోకి వస్తుంది.
ప్రాబ్లం ఏంటంటే మనకి మేనేజ్ చేయడం రావాలి. కానీ ప్రతి ఒక్కరు సంపాదించడం మీద ఫోకస్ సంపాదించడం మీద ఫోకస్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మన యూట్యూబ్లో మిగతా మిత్రులందరూ కూడా ఇదిగో ఈ పని చేసుకుంటే సంపాదించవచ్చు, కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఇంతసేపు సంపాదన సంపాదన సంపాదన. సి బాస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద హిస్టరీ. మన హిస్టరీని చూసి అర్థం చేసుకుంటే కనుక డబ్బు సంపాదించి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, డబ్బుని మేనేజ్ చేసి సంపాదన లేకున్నా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును. సో ఎవ్రీబడి, ఇప్పుడు మీరు కనుక జస్ట్ ఒక ఎస్టర్ జనరేషన్, మన తాతలు తండ్రులు కొంచెం ఒక ఎస్టర్ జనరేషన్కి వెళ్తే వాళ్ళు నిజంగా కోట్లు కోట్లు సంపాదించిన దాఖలాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చివరి నిమిషం దాకా ప్రశాంతంగా బతికిన దాఖలాలు అయితే ఉన్నాయి. దే లీడ్ హ్యాపీలీ. ఎవరి ముందు చేయి దాపకుండా, ఏ కొడుకుని అడగకుండా, ఏ కూతుర్ని అడగకుండా, వాళ్ళ వరకు వాళ్ళకి ఆ హస్బెండ్ వైఫ్ వరకు లైఫ్ స్మూత్గా లీడ్ చేసి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రశాంతంగా పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించకపోయింది, కానీ కోట్లు కోట్లు సంపాదించి దాన్ని నిలబెట్టుకోలేక మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు మటుకు చాలా మంది ఉంటారు. అవును. సో దిస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బ్యాలెన్స్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మేనేజ్ చేయటం అంతకంటే ఇంపార్టెంట్, హోల్డ్ చేయటం అంతకంటే ఇంపార్టెంట్, దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది అంతకంటే ఇంపార్టెంట్. ఇది రాకుండా నీకు అక్కడ అంటే మనందరికీ బాగా ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఇస్ ఎ నాగార్జున సాగర్ డ్యామ్. డ్యామ్స్ ఉన్నాయి, నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, లేదా అక్కడ ఈ డ్యామ్స్ అన్నీ కడుతుంటారు కదా ఎక్కడైనా, కాళేశ్వరం డ్యామ్ కానీ ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ డ్యామ్స్ కడతారు. వాట్ ఈస్ ద డ్యామ్? డ్యామ్ ఎందుకు అవసరమైంది? అక్కడ డ్యామ్ ఎందుకు అవసరమైంది? కృష్ణా నదిలో వాటరు అక్కడి నుంచి వచ్చి అలా వెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అక్కడి నుంచి వస్తుంది, ఇటు వెళ్ళి బంగాళాఖాతం కలిసిపోతుంది. సో ఆ ఫ్లోలో నువ్వు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోగలుగుతున్నావు, కానీ నువ్వు తీసుకోగలిగింది 10% అయితే 90% వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో ఇట్స్ గోయింగ్ అవుట్. దాన్ని ఎవడేం చేయరు. ఒకసారి సముద్రంలో కలిసే ఉప్పు నీరు మళ్ళీ అది ఎందుకు పనికిరాదు. సో ఆ సముద్రంలో కలవక ముందే నువ్వు దాన్ని బెటర్ యూజ్ చేయగలగాలి. బెటర్ యూజ్ చేయగలగాలంటే నువ్వు దానికి ఒక హోల్డ్. దిస్ డ్యామ్ వాట్ ఇట్ డస్, ఇట్ బికమ్స్ ఏ రిజర్వాయర్, ఇట్ క్రియేట్స్ ఏ రిజర్వాయర్. కరెక్ట్. రిజర్వాయర్ అంటే ఏంటి? వచ్చిన ఫ్రెష్ వాటర్ని, మంచి వాటర్ని అట్లా ట్యాంక్ రూపంలో అక్కడ స్టోర్ చేస్తుంది. ఓవర్ఫ్లో అయితే మళ్ళీ వదులుతావు, అంటే ఓవర్ఫ్లో అయితే వదులుతున్నావు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఆ ట్యాంక్ నిండి ఓవర్ఫ్లో అవుతుంటే గేట్లు తీసి డ్యామ్ వదులుతున్నావు, అదర్వైజ్ యూ ఆర్ హోల్డింగ్ ఇట్ హియర్. కరెక్ట్. సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ మోర్. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ 10% యూజ్ అయ్యి 90% సముద్రంలో కలిసేది ఇప్పుడు 90% యూజ్ అయ్యి 10% సముద్రంలో కలుస్తుంది. కరెక్ట్. సో బెటర్ మేనేజ్మెంట్ అన్న. బెటర్ మేనేజ్మెంట్. నో వాటర్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మనీ. నో మై క్వశ్చన్ ఈజ్, నీ మనీ ఫ్లో వస్తుంది, ఆర్ యూ హ్యావింగ్ ఏ డ్యామ్ హోల్డ్ చేయడానికి? నీకు హోల్డ్ చేసే డ్యామ్ ఉందా? నీ దగ్గర సిస్టమ్ ఉందా? నీ దగ్గర ఆలోచన ఉందా? నీ దగ్గర పద్ధతి ఉందా? నీ దగ్గర ఆలోచన, ఆ స్ట్రాటజీ ఉందా? ఆ మ్యాట్రిక్స్ ఉందా? చాలా మంది దగ్గర ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ డబ్బులు వచ్చిందన్న సరిపోలేదు, ఇంకా రావట్లేదు వాటర్, ఇంకా రావట్లేదు. అరే వచ్చిన వాటర్ ఏం చేసావు? వచ్చిన వాటర్ పోగొట్టుకున్నావు కదా. అవును. సో అలా వాటర్ని పోగొట్టుకుంటూ నువ్వు ఎంత వచ్చినా కానీ అది పోతుంది. అవును. అలా కాకుండా నువ్వు హోల్డ్ చేయటం మొదలు పెడితే కృష్ణా నది ఎండినా, ఫ్లో తగ్గినా మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి, మన దగ్గరికి రిజర్వాయర్లో రిజర్వ్ అవుతుంది. అవును. సో దట్ ఇలాంటి అంటే స్లో వచ్చిన తర్వాత, స్లో వచ్చింది అంటే అసలు ఫుల్గా వస్తేనే హోల్డ్ చేయలేకపోయినాం, స్లోగా వచ్చింది కూడా వెళ్ళిపోతే అసలు లేకుండా పోతుంది కదా. అవును. సో మనీ ఫ్లో, మనీ నీ లైఫ్లోకి ఫ్లో అవుతుందా? మనీ ఎంత సంపాదిస్తున్నావు, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నావు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్. ఎంత హోల్డ్ చేయగలుగుతున్నావు దట్ ఈస్ ఇంపార్టెంట్, ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ రేపొద్దున నీ లైఫ్లో ప్రతిసారి చెప్తాను నేను, ఆరోగ్యరీత్యా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, రాజకీయ సామాజిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఫీల్డ్లో చేంజెస్ రావడం వల్ల కావచ్చు, ప్రొఫెషన్లో డిఫరెన్సెస్ రావడం వల్ల కావచ్చు, లేదా టెక్నాలజీ అప్గ్రేడ్ అవడం వల్ల కావచ్చు, బట్ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ నీ జీవితంలో మనీ ఎర్నింగ్ అనేది ఏదో ఒక రోజున ఏదో ఒక కారణం చేత ఫుల్ స్టాప్ అయితే పడుతుంది. ఇట్ విల్ కమ్ టు ఫుల్ స్టాప్. కరెక్ట్. దెన్ యువర్ రిజర్వాయర్ విల్ సేవ్ యూ. సో సంపాదించిన డబ్బు కాదు, నువ్వు నిలబెట్టుకునే డబ్బే నిన్ను కాపాడుతుంది. రైట్. సో ఈ నిలబెట్టుకునే డబ్బు కాపాడుతుంది అన్నప్పుడు నువ్వేం చేయాలి? దీన్ని నిలబెట్టుకోవడం మీద ఫోకస్ చేయాలి. అలా నిలబెట్టుకోవడం మీద ఫోకస్ చేయగలిగిన వాడికి సంపాదన లేకపోయినా బతుకుతాడు.
అంతే కదా. అవును. నెక్స్ట్ వాటర్ రాకపోయినా ఈ రిజర్వాయర్లో వాటర్ తోటి నువ్వు కొంతకాలం బతికేస్తావు. కరెక్ట్. ఆ తర్వాత నువ్వు ఉండవేమో, లేదంటే మళ్ళీ వస్తుందేమో. మళ్ళీ వస్తుంది. దెర్ ఇస్ అ పాసిబిలిటీ కదా, యూ కెన్ గివ్ ఇట్ టైం గ్యాప్. ఆ టైం గ్యాప్ వరకు నీకు సర్వైవ్ అవ్వాలి కదా. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. అంటే నాకు సంపాదించడం రాదు అన్న వాడికి మీనింగ్ ఏంటంటే ఈ మేనేజ్మెంట్ అనేది రాదు వాడికి. అవును. ఈ మేనేజ్మెంట్ వస్తే ఆ సంపాదించడం వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఇంత రిజర్వ్ చేశాను, ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏ చిన్న పిల్ల కాలవో, ఏ మంజీరా కాలవో, ఇంకో కాలవో, సరే దాన్ని కూడా దీంట్లో డైవర్ట్ చేద్దాం. అవును. నెక్స్ట్ ఐడియాస్ వస్తాయి. కరెక్ట్. అసలు ఇది ఇక్కడ నిలబట్టలేదు అనుకో, సో యూఆర్ బి వరీడ్ మోర్ అబౌట్ గోయింగ్ వాటర్. హోల్డింగ్ వాటర్ లేదు అక్కడ. ఇప్పుడు ఎంతసేపు నీకు అది పోతుంది ఈ పోతుందని ఏడిపోయి సరిపోతుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, నెక్స్ట్ ఐడియా రాదు. ఈ రిజర్వాయర్ సిస్టమ్ నీకు ఉన్నప్పుడు ఏంటంటే ఈ కృష్ణా నదిలో ఇంకే వాటర్ కలపచ్చు. అక్కడ ఏదో చెరువు ఉంది, లేదా అక్కడ ఏదో వాగు ఉంది, అక్కడ ఏదో ఇంకేదో ఉంది, దాన్ని తీసుకొచ్చి కలుపుదాం. దాన్ని తీసుకొచ్చి కలిపితే ఎట్ వెళ్తుంది. దట్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. డబ్బు సంపాదించడం రాదు అనే వాడికి అసలు తెలియంది ఏంటంటే డబ్బు నిర్వహణ రాదు, మనీ మేనేజ్మెంట్ రానోడే మనీ ఎర్నింగ్ రాదంటాడు. సో రూట్ కాజ్ ఇది, బయటికి కనిపించేది అది. చాలా డీప్గా మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాజశేఖర్ గారు. ప్రతి ఒక్కరు కూడా షాక్ అయి ఉంటారు విన్న తర్వాత. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.